ఈ వీడియో కింద మీది ఏ రాసో మీది ఏ జన్మ నక్షత్రమో కామెంట్ చేస్తే మీ రాసులకి తగ్గట్టుగా వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ నెల అక్టోబర్ 18వ తేదీన వచ్చే ధనత్రయోదశి అంటే దంతెరస్, నార్త్ వాళ్ళంతా దంతెరస్ అని పిలుస్తారు. ధనత్రయోదశి నుండి కుజ శుక్ర బుధ గ్రహాలు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల కొన్ని రాసులకు 1-2 సార్లు ధనయోగాలు మహాభాగ్యాలు పట్టే అవకాశం ఉంది. దంతెరస్ నుంచి 45 రోజులు పాటు ఈ రాసుల వారికి ఆదాయం వృద్ధి చెందడమే కాకుండా ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం అవ్వడం, ఆస్తిపాస్తులు కలిసి రావడం, గృహ వాహన యోగాలు కలగడం, అన్నింటికంటే ముఖ్యంగా మనసులోని ప్రధానమైన కోరికలు నెరవేరడం వంటివి కూడా జరుగుతాయి. దంతెరస్ రోజున ఇతర రాసులతో పాటు ఈ రాసుల వారు కూడా తప్పకుండా లక్ష్మీదేవిని ప్రార్థించడం మంచిది. మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, ధనస్సు రాసుల వారి జీవితాలలో ఈ పండుగ చాలా సుఖ సంతోషాలను నింపబోతుంది. అదేంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు. మేషరాశి. ఈ రాశి వారికి రాశి అధిపతి అయిన కుజుడు, బుధుడు, రాహులు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల ధనపరంగా ఏ కొద్ది ప్రయోజనం చేసినా 2-3 రెట్ల ఫలితాలు అనుభవించడానికి వీరికి అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు పూర్తిగా చేతికి అందుకుంది. బాకీలన్నీ వసూలు అవుతాయి. గతంలో వేధిస్తున్న ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో హోదాతో పాటు వేతనాలు కూడా బాగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. విదేశీ సొమ్ముని అనుభవించే యోగం పడుతుంది. భారీగా వస్త్రాభరణాలు కొనడం జరుగుతుంది. ఏ రకంగా చూసినా ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ దీపావళి చాలా అద్భుతంగా ఉంది. వృషభం. ఈ రాశికి శనీశ్వరుడితో పాటు వీరి రాశి అధిపతి అయిన శుక్రుడు, బుజుడు, కుజులు అనుకూలంగా అవుతుండనందున అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. విలాస జీవితం రావడానికి అవకాశం ఉంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు రాబడి బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఎప్పటి నుంచో ఉన్న ఆస్తి వివాదాలు, ఆస్తి తగావదులు, కోర్టు కేసులు కూడా వీరికి సానుకూలంగా తీర్పు వస్తుంది. వాటిల్లో పిత్రార్జితం కూడా లభించే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఈ రాశికి రాశి అధిపతి అయిన చంద్రుడు, కుజుడు, శుక్రుడు, బుధులు అనుకూలంగా మారుతున్నందువల్ల ఈ ధనతెరస్ నుంచి ఈ రాశి వారికి జీవితం కొత్త మలుపులు తిరిగే అవకాశం ఉంది. లక్ష్మీదేవి కటాక్షంతో ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా 100% విజయవంతం అవుతుంది. అదనపు రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్స్, ఆర్థిక లావాదేవీలు వంటి వాటిల్లో కూడా బాగా లాభం వస్తుంది. కన్యా రాశి. ఈ రాశికి గురువు, రాశి అధిపతి అయిన బుధుడు, కుజుడు, శుక్రుడు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల ఆదాయం దినదిన అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో వేతనాలు, అదనపు రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభంకి కూడా అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీతో పాటు లాభాలు బాగా పెరుగుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. అనేక విధాలుగా ధనాదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. వృశ్చిక రాశి. ఈ రాశికి రవి, బుధులతో పాటు వారి రాశి అధిపతి అయిన కుజుడు, శుక్రుడు అనుకూలంగా మారుతున్నందువల్ల ఈ నెల 18వ తేదీ నుంచి ఆర్థిక పరంగా ఈ రాశి వారికి దశ తిరిగే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ పరంగా అనుకున్న ప్రయత్నాలు అనుకున్నట్టు నెరవేరుతాయి. రావాల్సిన డబ్బు రాలేదనుకొని వదిలేసుకున్న డబ్బు కూడా బాధపడుతుంటే అది కూడా కొద్ది ప్రయత్నం చేతనే వీరికి తిరిగి వస్తుంది, వీరి చేతికి అందుతుంది. మళ్ళీ ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు కూడా వీరికి అనుకూలంగా పరిష్కారం అవుతాయి. మకర రాశి. ఈ రాశికి రాశి అధిపతి అయిన శనితో పాటు కుజుడు, బుధుడు, రాహులు, శుక్రుడు అంచనాలను మించి అనుకూల ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరడంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమై చాలా శాంతియుతంగా ఉంటుంది. మనశ్శాంతి ఏర్పడుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఇక వృత్తి వైద్య ఉద్యోగ వ్యాపారాల్లో ఉండే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారాల్లో బాగా మంచి రాబడి పెరుగుతుంది.